ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇవంత పంచభూతాలకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలు, ఈ ఆభరణాలు, ఆయుధాలు కాదు ఆభరణాలు, ఆభరణాలంతా చేరినప్పుడే దత్తుడవుతున్నాడు అక్కడ. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఏదో షోకీగా స్వామి అట్లా కూర్చోవటానికి కోసం అనుకోవకండి. ఆవు పక్కలో ఉంది అంటే అప్పుడప్పుడు పాలు తాగటానికి కోసం అనుకోవద్దండి. కుక్కలు పక్కలో ఉన్నాయంటే ఏదో సెక్యూరిటీ కోసం అనుకోవకండి. మరి త్రిశూలం దగ్గర ఉందంటే ఎవరైనా వస్తే పొడచడానికి అనుకోవకండి. కమండలం దగ్గర ఉంది అనుకుంటే అవి నీళ్లు తాగటానికి కోసం అనుకోవకండి. ఏదో మనం ప్లాస్ పెట్టుకుంటామే అట్లా అనుకోకూడదు మనం, అది తప్పది. అట్లా ఆయన దగ్గర చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా ఉపయోగపడేటువంటిది. మనం వేరే అర్థం చేసుకుంటున్నాం. అదే కదా చెప్పాను, సెక్యూరిటీకి కుక్కలు ఇట్లంతా అనుకుంటే తప్పు కదా. అంత మనం తెలియకపోతే ఏమి చేయకూడదు. పరమాత్ముని మనం విమర్శ చేయకూడదు. పద్మాసనంలో కూర్చొని ఉన్నవాడు, యోగుల చేత మునీంద్రుల చేత నమస్కరించబడేవాడు శ్రీ దత్త పరమాత్మ.